ప్రసంగిస్తున్న వ్యక్తి కంప్లీట్ గా దేంట్లో ఉంటాడంటే అండర్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ ఆ యొక్క స్వాధీనంలో ఉంటాడు. కాబట్టి హీ స్పీక్స్ నీతో ఏది మాట్లాడాలో ఏదేది చేయాలో అది నీతో మాట్లాడతావు. సో నువ్వు ఆ ఆసక్తి కలిగి ఉంటే యూ విల్ కనెక్ట్ టు గాడ్. అమ్మా కూర్చో, నేను చెప్పాల్సిన పనిలే, అందరు లేచిన నీకు చెప్పాల్సిన పనిలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ అందరు చేతులు ఎత్తండి, నేను చెప్పాల్సిన పనిలే నీకు. హల్లెలూయా. నీ ఆసక్తి ఏందో, నీ ఆతురత ఏందో నువ్వు చూపించాల్సింది గాడ్కి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఓకే. నేను చాలా ప్రాంతాలు ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు కూర్చోండ్రా బాబు అంటే ఒకడు కూర్చోడు. నిజమండి సార్, కూర్చోండి సార్ అంటే ఒకడు కూర్చోడు. ప్రసంగం వచ్చినా ఆరాధన వచ్చినా పట్టుకోవడం చాలా కష్టం. కుర్చీలు వేసి ఉంటాయి కానీ ఎవడు కూర్చోడు. నిజం, అది నిజం. పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడమన్నా నిలబడతారు. అంటే నాకు చాలాసార్లు నచ్చింది అది. అంటే నేను నా ప్రవర్తన నేను దైవజనుడిగా చూపించేది ఎవరికో చూపించాలని కాదు, షోయింగ్ గాడ్. నేను నా దేవునికి చూపిస్తున్నా, ఎవరిని బట్టో నేను కాదు కదా. ఓ నేను ఇప్పుడు గట్టిగా ఆల్రెడీ చెప్తే పక్కన ఏమనుకో, వాళ్ళు ఏమనుకుంటే ఏమవుతుంది, పడితే పడిని వేస్తున్నావు కింద, నీకు సంబంధం లేదు అది. హల్లెలూయా. ఇప్పుడు నేను గట్టిగా భాషల్లో మాట్లాడితే ఏమన్నా ఏమీ కాదు అక్కడ. నీకు నిజం చెప్పాలా, ఈ ప్లేస్ ఏంటి తెలుసా, నువ్వు చాలా కంఫర్టబుల్ గా చాలా 2 చేతులు చాచి గట్టిగా నోరు తెరిచి, అర్థమైందా, అటు ఇటు తిరుగుతూ ఆరాధించే స్థలం ఇది. ఎందుకు తెలుసా, ఇక్కడున్న ఫ్రీడమ్ నీ ఇంట్లో దొరకదు నీకు. నువ్వు రూమ్ లో తలుపేసేసి లాకేసి లైట్ బంద్ చేసినా కూడా ఈ ఫ్రీడమ్ దొరకదు. ఉంటాయో చుట్టుపక్కల ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో, ఎవరెవరు సౌండ్ చేస్తారో నీకు తెలుసు. సో ఇక్కడికి వచ్చినప్పుడు షో యువర్ ఈగర్నెస్. హల్లెలూయా. గాడ్ దాన్నే చూస్తాడు. ఇది దేవుని మందిరం. సో నీవు కూడా ఏం చేయాలంటే ఎలోన్. నువ్వు ఇక్కడికి వచ్చినంటే ఎలోన్, నాకు ఎవరితో సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు కూర్చున్నా ఎవరైనా నిలబడ్డా నాకు సంబంధం లేదు. నేను నా దేవునితోనే కనెక్ట్ అయినా, దాట్స్ ఇట్. నాకు ఇదని దేవుడు ఒక వర్డ్ ఇవ్వాలా, ఒక వర్డ్. 100 మాటలు అవసరం లే, 1 వర్డ్. హల్లెలూయా. నువ్వు పట్టుకున్నా నీకు మెట్లే లాడర్ వచ్చేస్తాయి, నువ్వు రీచ్ అవ్వచ్చు, నీ గమ్యానికి నువ్వు రీచ్ అవ్వచ్చు, నీకు స్టెప్స్ ఏర్పడతాయి. 1 వర్డ్, ఒక్క మాట. హల్లెలూయా. సో నీ ఆశ, నీ ఆసక్తి, ఈ ఆతురత నీవు మొదట ఎలా ప్రారంభమైందో ఇప్పటికి కూడా కొనసాగించడం వల్ల ఏమైతే తెలుసా, గాడ్ నిన్ను ఆశీర్వదించడం నీ కన్నులారా నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు లూకా సువార్త 19వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం ఎవరైనా చదవగలుగుతారా మొదటి నుంచి? సో జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే సిటీకి వెళ్తున్నాడంట. జీసస్ క్రైస్ట్ ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూడాలి. జీసస్ క్రైస్ట్ తన జర్నీని కొనసాగిస్తున్న ప్రతిసారి యేసు ప్రభుని 1 2 కాదు వెంబడించేది, సో మచ్ క్రౌడ్. నాతో పాటు చెప్పండి, సో మచ్ క్రౌడ్ అనండి. సో మచ్ క్రౌడ్. ఎంతో లోకమంతా అతని వైపు వెళ్ళిపోయింది చూడు అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. అంటే యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న ప్రతి రోడ్, ప్రతి సిటీ ఫుల్ ప్యాక్డ్ విత్ క్రౌడ్ అంట. ఫుల్, నిల్ కాదు, ఫుల్. ఎవరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది, యేసు ప్రభు పోతా ఉంటే ప్రజలు ఆయన వైపు వెళ్ళిపోయే వాళ్ళంట. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి సమాచారం ఇచ్చి, గో జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు అని చెప్పేసరికి అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యేది. అట్లా సిటీ, విలేజెస్ టోటల్ గా జీసస్ క్రైస్ట్ వెంబడిస్తా ఉంది. ప్రభు ముందుంటాడు, శిష్యులు వెనుకుంటారు, తర్వాత క్రౌడ్ ఉంటారు. అవునా? అలా ప్రయాణం చేసేది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి సూపర్వైజర్, ట్యాక్స్ కలెక్టర్ సూపర్వైజర్ అంట. ఈయన ట్యాక్స్ కలెక్టర్ కాదు, సూపర్వైజర్. అంటే ఏంటిది? అందరికంటే ఈయన ఎక్కువ వసూలు చేస్తాడు. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా? ఇతని పేరేం పేరు అంటే జక్కయ్య. జక్కయ్య ఏం చేస్తాడు, ఆయనకున్న అథారిటీ ఏంటిదంటే సూపర్వైజర్. సూపర్వైజర్ అంటే ఆయన కింద ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది ఉండొచ్చు? 50 100 మంది వేసేసుకుందాం. అవునా? వీళ్ళందరూ పోయి ఏం చేయాలా? వీళ్ళందరికీ టీచర్ ఎవరు?
వీళ్ళందరూ టీచర్ ఎవరు? 100 మంది టీచర్ ఎవరు? జక్కయ్యనే కదా. జక్కయ్య ఏమిస్తాడు డైరెక్షన్? ఎవరైతే డబ్బులు ఇయ్యరో, ఎవరైతే ట్యాక్స్ కట్టదో వాళ్ళని ఎలా లాక్కోవాలో, ఎలా అడగాలో కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ చేసి పంపించే వ్యక్తి సూపర్వైజర్. అందుకనే ఆ పోస్ట్ వస్తుంది. అవునా కదా? అవునా? సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి డబ్బులు? జక్కయ్య దగ్గర. ఎందుకంటే ఈజ్ ఎ టీచర్. అవునా కదా? అయితే ఈ జక్కయ్య కూడా ఒక ఆశ వచ్చిందంట. జీసస్ క్రైస్ట్ వస్తున్నాడని ఒక 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 మాట, ఒక పాంప్లెట్ వచ్చింది అనుకోండి. సపోజ్ గా పాంప్లెట్ వచ్చింది, జీసస్ ఈజ్ కమింగ్ అని అనేసరికి ఏం చేసిందంటే జక్కయ్య చాలా పుట్టిపాడంట. ఆయన ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఆ హెడ్స్ ని, హెడ్ అంటే మన తలకాయని చూడలేని వ్యక్తి అంట. అంటే అంత పుట్టుకున్నాడు. ఇలా ఎత్తి చూడాలా, ఇలా చూడలేడు అనమాట. తలకాయని ఇలా చూడలేదు జక్కయ్య, ఇలా ఎత్తి చూడాలా. అంటే ఏంటిదంటే అంత పొట్టి వ్యక్తి అనమాట. అయితే అతను యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని చెప్పి ఆయన ఏం చేస్తాడు తెలుసా? చూస్తూ ఉన్నాడు. ఎందుకు? తలలు కనిపిస్తలేవు. ఎక్కడనో యేసు ప్రభు వస్తా ఉన్నాడు, ఆ జనాల మధ్యలో ఉన్నాడు. ఫుల్ ఆఫ్ క్రౌడ్, ఫుల్ ప్యాకప్ అయిపోయింది. అయితే టు సీ జీసస్, తన ఈగర్నెస్, తన ఆతురత యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి తాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ తనకు ఒకటి దొరికింది. ఆ ప్రయత్నంలో ఒకటి దొరికింది. చెప్పండి, ఒకటి దొరికిందని చెప్పండి. ఆ ఒకటేంటి తెలుసా? మేడి చెట్టు దొరికింది. ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మీదికి ఎక్కి ఇంకా ఏం చూస్తున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? ఇంగ్లీష్ లో ఏముంటది తెలుసా? జక్కయ్య వాజ్ ఈగర్ టు సీ జీసస్ క్రైస్ట్ అంట. జక్కయ్య చాలా ఆతృత కలిగి ఉన్నాడంట. ఎవరిని చూడడానికి? యేసుక్రీస్తుని చూడడానికి. మీరు 3వ వచనం 4వ వచనం చూడగలిగితే చాలా ఈగర్, ఆతృత కలిగి ఉన్నాడంట. వావ్, ఇదైతే ఈ సందర్భం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు తెలుసా? ఎవరైతే అత్యాసక్తితో ప్రభు కోసం ఎదురు చూస్తారో ప్రభు దృష్టిలో వాళ్ళు ఉంటారు. మీకు అర్థం కాలేదు? ఎవరైతే ఆతృత కలిగి అత్యాసక్తితో ప్రభుని చూడాలని ఆశ కొని ఉంటే నేనేమంటాను తెలుసా? గాడ్స్ ఐసైట్ లో నుంచి వాళ్ళు తొలగిపోరు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రభు దృష్టిలో పడతారు. బట్ ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. అవునా? తనకి ఓ పేరు, పలుకుబడి ఉంటాయా? ఉన్నాయంటారా? అవునా కదా? ఎక్కువ తేడా చేస్తే 2 నెలలు కూడా వసూలు చేయగలుగుతాడు. అవునా? వచ్చే నెలలు కూడా ఇప్పుడే వసూలు చేయగలుగుతాడు ట్యాక్స్. అవునా? అంత అథారిటీ, సూపర్వైజర్. ఏం వెతుకుతున్నారు తెలుసా? జీసస్ క్రైస్ట్. ఆమేన్. అయితే మీరు కొంచెం ఆ కింద మీరు చూడగలిగితే జక్కయ్యకి నేమ్ ఏంటి తెలుసా? మీనింగ్ ఏంటి తెలుసా? అరబిక్ లో ఏముంటో తెలుసా? జక్కయ్య మీనింగ్ ఏంటి చెప్పాలా? చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్యూర్ అంట. ప్యూర్ అంటే ఏంటిది? స్వచ్ఛమైన పాలు ఏమున్నదల్లా, స్వచ్ఛమైన నెయ్యి ఏమున్నదల్లా. జక్కయ్య మీనింగ్ ఏంటిదంటే ప్యూర్ అంట. ప్యూర్. కానీ ఇజ్ ఇట్ ట్రూ? అది తన లైఫ్ ప్యూర్ గా ఉందా? స్వచ్ఛంగా ఉందా? అవునా? మనుషుల నుంచి 2 అంతలు 3 అంతలు వసూలు చేయడంలో ఉన్నాడు డబ్బు. అవునా? సో తన మీనింగ్, జక్కయ్య మీనింగ్ ప్యూర్ గా ఉంది, కానీ తన లైఫ్ స్టైల్ మాత్రం ఏం లేదు, ప్యూర్ గా లేదు. అయితే when he saw Jesus Christ, ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు కోసము వెతకడము ప్రారంభించాడో ఆ వెతకడంలో జీసస్ క్రైస్ట్ అతన్నే పిలిచాడంట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు తెలుసా? నీ జీవితంలో నీవు ప్రభు కోసం నీవు ఆసక్తితో ఎదురు చూడగలిగితే ప్రభు దర్శించడం ఖాయం. దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి స్థితిని నీవు మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిదో దాన్ని అస్సలు మర్చిపోవద్దు. నేను అసలు మర్చిపోను. మై బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్యూర్ క్యాథలిక్. మా చిన్న ముందు వెనుకల ప్యూర్ క్యాథలిక్. అలా ఏముండదు, ప్యూర్ ఉండదు, క్యాథలిక్ అంతే. అవునా? నేనేం విమర్శించట్లేదు, చెప్తున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. మేబీ ఇక్కడ కొంతమంది జెంటైల్ కావచ్చు, మేబీ కొంతమంది ఇంకా సో అండ్ సో కావచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, అందులో నుంచి గాడ్ నేను తీసుకొచ్చాడు తన ఆశ్చర్యకరమైన వెలుగును చూడడానికి, తనను చూడడానికి, తన నిత్యమైన రాజ్యంలోకి ప్రభు మనల్ని పిలిచాడు. సో డోంట్ ఫర్గెట్ యువర్ పాస్ట్. గతాన్ని మర్చిపోకు నువ్వు. అందుకనే ఆ దినముల్లో చూపించిన ఆ ఈగర్నెస్ ఎలా అయితే ఉందో ఇప్పటికీ కొనసాగించాలి.